ఆంధ్ర స్టైల్ కుష్కా, టమోటా కుష్కా, చికెన్ పులుసు ట్రై చేయండి ఎప్పుడైనా మీరు కూడా. చాలా బాగుంటుంది. అందరికీ కూడా తెలిసింటుంది రెసిపీ. ఈ స్టైల్లో చేస్తే చాలా టేస్టీగా వస్తుంది. ఎప్పుడు కుష్కా కానీ చికెన్ రైస్ కానీ ఇలాంటి పాత్ర పెట్టుకోవడం చాలా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. అందరూ ఇలాంటివే యూస్ చేస్తారు అనుకుంటాను. కొంతమంది కుక్కర్లో కూడా యూస్ చేస్తారు. కుష్కా రెసిపీ ఇలాంటిది ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకోవాలి, కొంచెం పట్ట లవంగాలు వేసుకోవాలి. కొంచెం గిన్నె వేడవ్వాలి. వేడైనప్పుడే అవి త్వరగా వేగుతాయి. ఈ కుష్కా చాలా టేస్టీగాను ఉంటుంది. బిర్యానీ కంటే కూడా కుష్కా చికెన్ రైస్ చికెన్ పులుసు కానీ చికెన్ వేపుడుకు కానీ చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం 2 యాలకులు, పచ్చిమిర్చి, ఒక 4-7 పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది. మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి ఉంటుంది. ఆనియన్, టమోటా వేసుకోవాలి. టమోటాని ఈ రెసిపీకి టేస్ట్ వస్తుంది. పచ్చిమిర్చి ఫస్ట్ వేసుకోవడం వల్ల అవి కొంచెం బాగా మెత్తబడిపోతాయి. రైస్ ఉడికిపోతుంది. రైస్లో కూడా కనపడదు. టేస్ట్ చాలా బాగుంటుంది. టమాటాలు ఒక 4 తీసుకున్నామండి రైస్ క్వాంటిటీ. కొంచెం పుదీనా, ఇప్పుడు వేయడం వల్ల ఆ వేగడంలో ఆ స్మెల్, ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాము నా రైస్ తగ్గట్టు. బాగా మెత్తగా వేయించుకోవాలి. ఆయిల్ అంతా పైకి వేగినప్పుడు ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఇది తెలిసిపోతుంది బాగా. కొంచెం ఉప్పు, కొంచెం కరివేపాకు, 3 స్పూన్లు కూడా కరివేపాకు ఇలా మధ్యలో వేసుకుంటే పసుపు వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది వేసుకుంటే. కొంచెం పసుపు, కలర్ కూడా యూస్ చేయొచ్చు కూడా. కొంచెం కారం, పచ్చిమిర్చి వేసుకుంటాం కాబట్టి కారం కొంచెం యూస్ చేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి వేసిన తర్వాత కొంచెం బాగా వేయించుకోవాలి. కొంచెం పెరుగు వేసుకోవాలి. పెరుగు చాలా టేస్ట్ ఇస్తుంది రైస్కి. చాలా బాగుంటుంది కూడా ఈ రెసిపీ. కొంచెం కొత్తిమీర, కొంచెం వేగనిచ్చి వాటర్ వేసుకోవాలి. మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి 1.5 గ్లాసు. 1 గ్లాస్ రైస్ అయితే 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మరి కొంచెం మనకి కలపలని రావాలని అనుకుంటే ఇంకొంచెం వాటర్ తగ్గించుకోవచ్చు. కొంచెం మెత్తగా ఉంటేనే ఈ కుష్కా అనేది చాలా బాగుంటుంది తినడానికి, టేస్ట్ కూడా. వాటర్ ఇలా బాగా ఉడికిన తర్వాత ఈ రైస్ వేసుకోవాలి. ఒక 10-15 నిమిషాలు మూత పెట్టి వదిలేస్తే చాలా బాగా కుక్ అయిపోతుంది. అది హై ఫ్లేమ్లో కూడా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో రైస్. దీంట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి అట్లా మూత పెట్టుకొని ఆవిరి బయట వదలకుండా పెట్టుకోవాలి. అప్పుడు ఆ ఫ్లేవర్ అనేది ఆ రైస్కి పడుతుంది. చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు. దానిలోకి చికెన్ పులుసు. ఈ చికెన్ పులుసు ఈ కుష్కాలోకి చాలా టేస్ట్ని ఇస్తుంది. 1 కేజీ చికెన్ ఇది.
మామూలు గిన్నెలో కంటే కూడా ఇలాంటి గిన్నెలో కడగడం వల్ల అయితే చికెన్లో ఉండే ఆ డస్ట్ ఏమైనా క్లీన్ అవ్వాలనుకుంటే ఇలాంటి పద్ధతిలో క్లీన్ చేసింది. చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు ఇలాంటి గిన్నెలు. వచ్చేయండి మీరు కూడా. చికెన్ బాగా వాష్ చేసి పెట్టుకున్న తర్వాత కుక్కర్లో వేసుకోవాలి. దీన్ని నేను ఒక 2 విజిల్ పెడతాను, ఎందుకంటే ఇలా ఉడకడం వల్ల చాలా బాగుంటుంది. దీనిలోకి నేను ఒక 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్, కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలిపి ఒక 2 విజిల్కి పెడతాను. ఈ మసాలా ఆ చికెన్కి బాగా పడుతుంది. ఇప్పుడు చికెన్లో ఉడకడం కంటే కూడా ఇలా ఉడికితే చాలా బాగుంటుంది టేస్ట్. మూడు 4 పచ్చిమిర్చి వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, 1 స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు, చికెన్కి తగ్గట్టు కొంచెమే వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ చికెన్ పులుసులోకి వేసుకుంటాం కాబట్టి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. చేత్తో వేస్తేనే నాకు ఆ క్వాంటిటీ తెలుస్తుంది. ఇలా బాగా కలిపి పెట్టుకోవాలి. పెట్టి ఒక 2 విజిల్కి పెట్టుకున్న తర్వాత దించుకోవాలి. తర్వాత ఇప్పుడు దీన్ని మసాలా పెట్టుకున్నాము. చికెన్కి ఫ్రై చేసుకున్నాము. ఆయిల్ వేసుకున్నాము, కొంచెం ఆనియన్, ఆవాలు వేసుకున్నాం. ఫస్ట్ అన్నిటిలోకి ఆవాలు వేయడం అన్నమాట, కాబట్టి ఫస్ట్ ఆవాలే వేస్తాను నేను. తర్వాత టమాటా, ఆనియన్ వేస్తాను. కరివేపాకు కూడా వేస్తాను. నేను చికెన్కి మసాలా ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి, కొంచెం కొబ్బరి, కొంచెం ఒక టమాటా, ఒక ఉల్లిగడ్డ వేసుకొని చెక్క, లవంగాలు, మిరియాలు మొత్తం వేసి నేను రుబ్బి పెట్టుకున్నాను మసాలా. ఇది ఇంగ్రీడియంట్ ఇది దీనికి చికెన్ కొంచెం టేస్ట్ వస్తుంది. మసాలా ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా మసాలాలోనే రుబ్బేస్తాం కాబట్టి వేగడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. కొంచెం వేసుకున్నాము. అప్పుడే చికెన్ ఉడికేటప్పుడు కూడా వేసుకున్నాం కాబట్టి ఎక్కువ వేసుకోని అవసరం లేదు. దగ్గర వేసుకుంటే సరిపోతుంది. కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. కొంచెం సేపు మూత పెట్టి ఆయిల్ అంతా రానిచ్చాను. ఎందుకంటే స్టీల్ అయితే సరిపోతుంది. చూడండి ఎర్రగా బాగా వేగింది. ఇదే చికెన్కి మొత్తం టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం వేసుకున్నాను. ఈ మసాలాలో ఈ కారము, ఈ ధనియాల పొడి వేగడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. మామూలుగా అయితే చికెన్ ఉడికేటప్పుడు కూడా వేసుకుంటారు. ఇప్పుడు ముందుగా చికెన్ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఇంతకుముందు మసాలాలు అంతా పెట్టి దాన్ని దీంట్లోకి వేసుకోవాలి. చూడండి ఎంత చాలా బాగా వస్తుంది, ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ మసాలాలు వేసాం కాబట్టి. చూడండి చికెన్ ఎంత మెత్తగా ఉడికింది. ఇప్పుడు ఎక్కువసేపు ఉడకబెట్టాల్సిన అవసరం ఉండదు. కొంచెం దగ్గర పడే కొద్దీ ఉంటే చాలు, రైస్లో కలుపుకునేంత మాత్రమే. దీన్ని కొంతసేపు అలాగే ఉడికేంత వరకు వదిలేద్దాం, పెట్టుకుందాం కొంతసేపు. చూడండి ఫ్రెండ్స్, దగ్గరగా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం గరం మసాలా,
మిరియాల పొడి అంతా అప్పుడే వేసుకున్నాం కాబట్టి మసాలాలో గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడేం వేయాల్సిన పని ఉండదు. కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసి దింపేసుకోవచ్చు. ఇంకా ట్రై చేయండి మీరు.